ఐశ్వర్య, ఇప్పుడు నువ్వు మన ఇంట్లో నుంచే నీ చెల్లెలు అలేఖ్య జరిపిస్తున్న పెళ్లి చూడొచ్చు. ఇదిగో డాక్టర్, ఆపరేషన్ టేబుల్ మీద మీరు చేసే ఆపరేషన్ ఎలా సక్సెస్ అయ్యేదో ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలి. అలాగే ఆశా. వీళ్ళు భలే కలిసిపోయారు. ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. మనసు తనది, ఆత్మసాక్షి తనది, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. ఐశ్వర్య, ఐశ్వర్య, గుడ్ నైట్ ఐసు. ప్రశాంతంగా నిద్రపో. ఇదిగో, మనం కోడికూత కంటే ముందే లేవాలి. కోడికూత కంటే ముందు లేవడమా? వాట్ ఇస్ దిస్ కోడికూత? అయ్యో డాక్టర్ గారు, మీరు ఈ సిటీలోనే పుట్టి ముంబైలో మెడిసిన్ చేసి తిరిగి ఈ సిటీకి వచ్చేసరికి మన నేటివిటీ అంతా మర్చిపోయారా? కోడికూత కంటే ముందే లేవడం అంటే తెల్లారి 4 గంటల ముందే లేవాలని. ఓ అలాగా? అలాగే ఏంటి? కోడి కూస్తే అలారం, కోస్తే ఆహారం. కూత కోత పాపం రెండూ ఒక కోడికి ఉన్నాయన్నమాట. సరే, మనం తొందరగా పడుకోవాలి. ఇదిగో, ఈ కళ్యాణ మండపంలో చాలా గదులున్నాయి. నువ్వు మా దగ్గర పడుకోవడం ఏంటి? నువ్వు ప్రకాష్ ఒక గది తీసుకోండి. అవును కదా, కరెక్టే. వెళ్ళి సంజ. వద్దులే వదినా, ఇక్కడే పడుకుంటాను. నాకు తల్లిలాంటి వదినతో ఆడుకోవడం, వదిన దగ్గర పడుకోవడం, కాలేజీకి వెళ్లేటప్పుడు వదిన చేత జడలు వేయించుకోవడం, అలాంటి మధుర స్మృతులన్నీ దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాను. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో. సరే, ఇక మనం పడుకుందాం. ఈ పాయిజన్ కర్చీఫ్ ని మీ ముక్కులకు పెడితే చాలు, మీ ముగ్గురు ఫినిష్. వస్తున్నా వస్తున్నా.
ఎవరిది? ఎవరు? ఏమైంది? ఎవరో వచ్చి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు నో అని అరిచినట్టు వినిపించింది. సరేలే, ఎవరో వాళ్ల గదనుకుని వచ్చి వెళ్ళినట్టున్నారు. నువ్వు వెళ్ళి తలపేసిరా. అలాగే వదినా. మీరా? డాక్టర్ సుమతి అనుకున్నాను. డాక్టర్ సుమతి మళ్ళీ కనిపించిందా? అవును డాడీ. ఆ గదిలో అనూష, అలేఖ్య, సంధ్య ఉన్నారు. వాళ్ళని చంపడానికి వెళ్తే అక్కడ డాక్టర్ సుమతి పడుకుని నవ్వుతూ కనిపించింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? డాక్టర్ సుమతి కనిపించడం ఏంటమ్మా? స్వయంగా మన చేతులతో చంపి పూర్తి చేశాం. ఇప్పుడు అదెలా కనిపిస్తుంది? ఇందాక నుంచి చిత్రంగా వాదిస్తున్నావు. ఒకవేళ దయ్యమై వచ్చిందేమో డాడీ. అబ్బా, దయ్యం లేదు, ఏమీ లేదు. నువ్వు పొరపాటునేదో ఊహించుకొని ఉంటావు. సరే, ముందు నువ్వు నీ గదిలోకెళ్ళి మొహం కడుక్కొని రిలాక్స్ అవ్వు. తరువాత మొదలు పెడదాం నరమేధం. రేయ్, ఇలా మందు కలుపుకొని ఎవడైనా తాగుతాడా? కానీ నేను ఇలాగే తాగుతా ఉంటాను. ఇలా తాగితే గాని నాకు కిక్కెక్కుదురా. నాకీ మందులో రెడ్డమ్మ జగదీశ్వర్ రెడ్డి రక్తం కలుపుకొని తాగుతూ ఉన్నట్టు అనిపిస్తా ఉండాదిరా. రేయ్, తెల్లారితే పెళ్ళి, కాని తెల్లారితే చావేడుపులు. చావేడుపులు. అన్నా, ఆ పెయింటర్ గాడిని ఏం చేద్దామన్నా? రేయ్, ఆ పెయింటర్ గాడు మనకు చెప్పాల్సిందంతా చెప్పేసినాడు. వాడు మనకు చాలా ఉపయోగపడినాడు. వాడు రెడ్డమ్మ ఎవరో చెప్పడం మూలంగానే కదా మనం ఇప్పుడు ఆ పెళ్లిలో మారణకాండ సృష్టిస్తా ఉండాం. ఓ పని చేయండి, వాణ్ణి చంపేయండి. వీడు బతుకుండా ఏం చేస్తాడు? ఆ రెడ్డమ్మ చచ్చాక కూడా రెడ్డమ్మ ఎవరో లోకానికి తెలియకూడదు. వెళ్ళి ముందు వాడిని నరికేయండి. అట్నే అన్నా.
రేయ్ అన్నా. వాడి శవాన్ని ఇక్కడికి లాక్కొని రమ్మని చెప్పు. అట్నే అన్నా. అన్నా ఏమైందన్నా? వాడు ఎస్కేప్ అయ్యాడు రా. అన్న చూద్దాం పద. ఏడ్రా వాడు? ఇంకా చెప్పలేదా వాడిని? అన్నా ఆ రూమ్ నుంచి తప్పించుకొని పారిపోయాడన్నా. పారిపోయాడా? వెళ్ళి బాంబులేసి చంపేయండి రండి. వెళ్ళండి. అట్నేనా? రేయ్ పదండ్రా. మరో 10 నిమిషాల్లో అర్ధరాత్రి ఆరంభం. ఆ తరువాత మా పని ప్రారంభం. ఊచకోతే, అంతా ఊచకోతే. అరుంధతి, ఏమే నువ్వు మీ నాన్న కలిసి నన్ను చంపేస్తారా? వల్లకాట్లో పాతేస్తారా? ఇప్పుడు నా ఆత్మని చంపగలరా? చెప్పు, నా ఆత్మని ఛేదించగలరా? నన్నేవి చేయొద్దు, నన్నేవి చేయొద్దు. బయట కటిక చీకటి, అందులో భయంకరమైన నిశ్శబ్దం. మాకు నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం. ఈ టైములో నీ రక్తం తాగితే నాకు బోలెడంత బలం. వద్దు, పారిపో. ఎలా పారిపోతావో చూస్తాను. పారిపో. వద్దు, వద్దు, నేను చేయదు. వద్దు, నా దగ్గరికి రావద్దు. అమ్మా అరుంధతి, ఏమైందమ్మా? డాక్టర్ సుమతి, డాక్టర్ సుమతి, డాక్టర్ సుమతి డాడీ. అది ఇక్కడ నన్ను చంపడానికి వచ్చింది. ఇలా కూర్చోమ్మా, కూర్చో. ముందు నీళ్లు తాగమ్మా. దయ్యం సంగతి తర్వాత చూద్దాం. పదమ్మా. వద్దు డాడీ, అది మళ్ళీ వచ్చేస్తుంది. అయ్యో, అదంతా నీ భ్రమేనమ్మా. నీకలా అనిపిస్తుంది. లేదు డాడీ, అది వచ్చేస్తుంది. అయ్యో, ఇలా అయితే ఎలాగమ్మా? మనం వచ్చిన పని ఎలా పూర్తవుతుంది? వద్దు, వద్దు డాడీ, అది అది వచ్చేస్తుంది. మీరు నా పక్కన ఇలాగే ఉండండి. అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది.
మోహన్ బీ కేర్ఫుల్. అలాగే గురుగారు. అమ్మా పెళ్ళికొడుకుని తీసుకురండి. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. అలెక్య గారు తన తండ్రిని స్వయంగా తన చేతులతోనే పెళ్లి కొడుకుని చేసి తీసుకొస్తున్నారు. ఇలాంటి విషయం మనం ఎక్కడా చూడలేదు. ఒక విధంగా ఇది చారిత్రాత్మక పెళ్లి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజధనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధగోబ్రహ్మేంద్రంగాధరాం శ్రీలోక్యం కుటుంబినీం సజ్జాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సదా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమో నమః. ఓం ఋక్కుర్చాయ నమః. ఓం వికృత్యాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యాయ నమః. ఓం సురభ్యాయ నమః. ఓం పరమాత్మాయ